వేచన సుఖినభవంతు. మా ఊరు శివాలయం లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రకృతికి చాలా దగ్గరగా ఇక్కడ కట్టబడినటువంటి శివాలయం అండి. పక్కనే పచ్చిక బయర్లు, అలాగే నీటి ప్రవాహము, ఇంక చుట్టూ కొబ్బరి చెట్లు చాలా ప్రకృతిబద్ధంగా ఉంటదండి శివాలయము. కమిటీ వారైతే కట్టడం జరిగిందండి. భలే అంటే భలే అండి. చూస్తే 2 కళ్ళు సరిపోవండి. ప్రతి వారం అసంఖ్యాకంగా వస్తున్న భక్తులు, ముఖ్యంగా సోమవారం జరిగే ప్రత్యేకమైనటువంటి స్వామివారి పూజల్లో అసంఖ్యాకంగా సుదీర్ఘ తీరాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారండి. అత్యద్భుతమండి. మా ఊరు శివాలయం అని మేము గొప్ప చెప్పుకోవడం కాదండి. ఒక్కసారి గనక మీరు ఈ శివాలయాన్ని దర్శించుకుంటే ప్రతి సోమవారం తప్పనిసరిగా ఈ శివాలయంకే వచ్చి మీరు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకుంటారండి. ఎంత ప్రశాంతంగా ఉంటదండి బాబు! వాతావరణం చూస్తుంటే అక్కడ అసలక్కడ మీరు ఒకసారి వచ్చారంటే ఇంక మీరు వెళ్ళాలనిపించదండి. ప్రశాంతంగా అందులోనూ ఇప్పుడు చలికాలం, వర్షాకాలం అయితే ఇంకక్కడ క్లైమాటు అమేజింగ్ అండి. ఎంత బావుంటదంటే అసలు మనం వైజాగ్‌లో ఉన్నామా? లేదంటే ఇంకెక్కడికైనా ఎళ్ళామా? పక్కన పచ్చిక బయర్లు, అలాగే కొబ్బరి తోట, పక్కనే ఒక చిన్న చెరువు భలే అండి. ఎంత బావుంటదంటే ప్లేస్ కూడా చాలా బావుంటదండి. చాలా పెద్ద ప్లేస్‌లో కట్టడం అయితే జరిగిందండి. బాబోయ్! నాకైతే ప్రతి సోమవారం నేను ఇక్కడికే వస్తానండి. అలాగే స్వామివారి సర్ప ప్రతిమలండి. చాలా అద్భుతం. పూజలు గూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇంకా పచ్చిక బయర్ల విషయం చెప్పాలండి బాబు. అస్సల ఆ గుడి కట్టిన పచ్చిక బయర్లు భలే భలే ఆహ్లాదకరంగా ఉంటదండి. ఇంకా నవగ్రహాలైతే మనం చూసేద్దామండి. నవగ్రహాల్లోకైతే మనం చూస్తున్నాం. నవగ్రహాలు గూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీరు సొంతంగా ఆ యొక్క పూజలవి మీరు జరుపుకోవడానికి వీలుగా వెసులుబాటైతే కమిటీ వారు కల్పించడం జరిగిందండి. ప్రతి సోమవారం నేను ఇక్కడికి వస్తుంటానండి. ఎంత అంటే మనకెన్ని బాధలున్నా ఈ దేవాలయాన్ని గనక మనం దర్శించుకుంటే మొత్తం బాధలన్నీ తొలగిపోతాయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రావాల్సిన శివాలయం